శ్రీమాత్రే నమః. శుక్రవారాల నోమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అదేంటో తెలుసుకుందామా మరి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దామా? శుక్రవారాల నోమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నోములన్నింటిలోకి శుక్రవారాల నోమికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నాయి. ఈ నోము నోచుకునేవారు ఉదయాన్నే స్నానం చేసి తులసి కోట దగ్గర దీపారాధన చేసి 20 ప్రదక్షిణలు చేయాలి. ఈ రోజున ఎవరింటికి కానీ ఏ ఊరికి కానీ వెళ్ళకూడదు. ప్రతి శుక్రవారం కథ చెప్పుకొని అక్షింతలు వేసుకుంటూ 20 వారాల పాటు ఈ నోమును కొనసాగించాలి. ఆ తరువాత లక్ష్మీ తులసి దగ్గర 20 దీపాలు పెట్టి 20 మంది ముత్తైదువులకు బొబ్బర్లు వాయన దానం ఇవ్వాలి. అలాగే ఒక బ్రాహ్మణుడికి నూతన వస్త్రాలను దక్షిణ తాంబూలాలతో సహా దానం ఇవ్వాలి. ఇక ఈ నోము నోచుకోవడానికి కారణమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పెళ్ళైన కొత్తలో ఓ యువతి పుట్టింటికి వెళ్ళింది. ఆమెను తీసుకువెళ్ళడానికి వచ్చిన భర్త ఉన్నఫలంగా బయలుదేరమంటూ తొందర పెట్టాడు. ఆ రోజున శుక్రవారం కావడం వలన అమ్మాయిని పంపించడం ఆనవాయితీ కాదంటూ అత్తమామలు అడ్డుపడ్డారు. అయినా అతను వినిపించుకోకుండా తన భార్యను తీసుకొని ఎద్దుల బండిలో బయలుదేరాడు. ఈ విషయంగా ఆ దంపతులిద్దరూ బండిలో గొడవ పడుతూనే ఉన్నారు. అప్పటికే బాగా పొద్దుపోవడంతో ఒక ఊర్లో ఆగిపోయి ఓ పెద్ద మనిషి ఇంట్లో ఆశ్రయం పొందారు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ధోరణిని ఆ పెద్ద మనిషి గమనిస్తూనే ఉన్నాడు. మరునాడు ఉదయం వాళ్ళిద్దరూ బయలుదేరుతుండగా ఆ పెద్ద మనిషి బండి దగ్గరకు వచ్చాడు. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానమని, అందువలన వాళ్ళు కంటతడి పెట్టకుండా చూసుకోవాలని ఆ యువతి భర్తతో చెప్పాడు. ఆడపిల్ల పుట్టింటిని వదిలి పెట్టేటప్పుడు సహజంగానే కన్నీళ్లు పెట్టుకుంటుందని, అందువల్లనే ఆమెను శుక్రవారం తీసుకువెళ్ళకూడదని అన్నారు. ఈ విధంగా చేయడం వలన ఇటు పుట్టింటి వారికి అటు అత్తింటి వారికి మంచిది కాదని చెప్పాడు. పెద్దల మాట కాదన్నందున కలహాలు ఏర్పడతాయని, శుక్రవారం బయలుదేరడం వల్లనే వారి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని చెప్పాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత శుక్రవారపు నోము నోచుకోమని, ఫలితంగా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అన్నాడు. అంతలో ఆయన భార్య కూడా వచ్చి ఆ నోము విధి విధానాలను గురించి చెప్పింది. దాంతో ఆ యువతి ఇటు పుట్టింటి వారి కోసం అటు అత్తింటి వారి కోసం శుక్రవారాల నోము నోచి ఉత్తమమైన ఫలితాలను పొందింది. శ్రీమాత్రే నమః. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః.